Hi everyone, my name is Tejasvi, working as a Maths lecturer in Sir CRR Women's Degree College, Eluru. In this video, we discuss some exercise problems and vector identities theorems. Okay. Sixth problem, find curl f bar. Curl f bar ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే f bar వాల్యూ ఎంత ఇచ్చారు? e పవర్ x ప్లస్ y ప్లస్ z ఇంటూ i బార్ ప్లస్ j బార్ ప్లస్ k బార్ అని ఇచ్చారు. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఎఫ్ బార్ ని రాసుకుంటున్నాం. ఈ e పవర్ x ప్లస్ y ప్లస్ z ని లోపలికి మల్టిప్లై చేసాం. అంటే మనకి e పవర్ x ప్లస్ y ప్లస్ z ఇంటూ i బార్ ప్లస్ e పవర్ x ప్లస్ y ప్లస్ z ఇంటూ j బార్ ప్లస్ e పవర్ x ప్లస్ y ప్లస్ z ఇంటూ k బార్ అని వచ్చింది. అయితే ఇప్పుడు మనం కర్ల్ ఎఫ్ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కర్ల్ ఎఫ్ బార్ అంటే మన ఫార్ములా ఏంటి? i బార్ j బార్ k బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. సో ఇక్కడ f1 f2 f3 ప్లస్ లో మనకి ఏమున్నాయి? e పవర్ x ప్లస్ y ప్లస్ z, అలాగే ఇక్కడ e పవర్ x ప్లస్ y ప్లస్ z, అలాగే ఇక్కడ e పవర్ x ప్లస్ y ప్లస్ z. ఆ టర్మ్స్ ని మనం రాసుకున్నాం. అయితే ఇప్పుడు మనం దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే i బార్ ఇంటూ i యొక్క రోని i యొక్క కాలమ్ ని మనం ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. సో విత్ రెస్పెక్ట్ టు y తో దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ y తో చేస్తున్నాం. ఈ పవర్ కి మనకి ఈ పవర్ డిఫరెన్షియేషన్ ఇంటూ x కి డిఫరెన్షియేషన్ 0, y కి మటుకి డిఫరెన్షియేషన్ 1, z కి డిఫరెన్షియేషన్ 0. అంటే 0 ప్లస్ 1 ప్లస్ 0 నథింగ్ బట్ 1 ఇంటూ ఈ వాల్యూ మిగిలింది మైనస్ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు z తో దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. సో ఈ పవర్ సంథింగ్ వాల్యూకి ఈ పవర్ x ప్లస్ y ప్లస్ z విత్ రెస్పెక్ట్ టు z కాబట్టి x కి 0, y కి 0, z కి మటుకి డిఫరెన్షియేషన్ వాల్యూ 1. ఓకే, మైనస్ j బార్ ఇంటూ j యొక్క రోని j యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. ఈ పవర్ x ప్లస్ y ప్లస్ z కి ఈ పవర్ x ప్లస్ y ప్లస్ z విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. అంటే ఇంటూ 1, దీనికి 0, దీనికి 0, y కి 0, z కి 0. అంటే 1 ప్లస్ 0 ప్లస్ 0 మీన్స్ 1. e పవర్ x ప్లస్ y ప్లస్ z ఇంటూ 1 మీన్స్ e పవర్ x ప్లస్ y ప్లస్ z మైనస్ మళ్ళీ దీన్ని దీంతో అంటే విత్ రెస్పెక్ట్ టు z తో దీని పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే e పవర్ x ప్లస్ y ప్లస్ z కి e పవర్ x ప్లస్ y ప్లస్ z డిఫరెన్షియేషన్. మళ్ళా z కి కాబట్టి x కి 0, y కి 0, z కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ 1 కాబట్టి సేమ్ టర్మ్ ని మనం ఇక్కడ రాసుకున్నాం. అలాగే ప్లస్ k బార్ ఇంటూ k యొక్క రోని k యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ x ప్లస్ y ప్లస్ z, ఈ పవర్ x ప్లస్ y ప్లస్ z కి ఈ పవర్ x ప్లస్ y ప్లస్ z విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి x కి మటుకి డిఫరెన్షియేషన్ 1, y కి 0, z కి 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు y తో దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ y తో చేస్తున్నాం. ఈ పవర్ x ప్లస్ y ప్లస్ z కి ఈ పవర్ x ప్లస్ y ప్లస్ z ఇంటూ y కి డిఫరెన్షియేషన్ మటుకే చేయాలి 1. సో ఇంటూ 1 కాబట్టి ఈ టర్మ్ ని రాసాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వాల్యూస్ అన్నీ కూడా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి 0 మిగులుతుంది. ఓకే, సో అంటే 0 i బార్ మైనస్ j బార్ ఇంటూ 0 ప్లస్ k బార్ ఇంటూ 0. సో టోటల్ ఈ వాల్యూ మనకి 0. అంటే మనకి ఈ క్వశ్చన్ లో కర్ల్ ఎఫ్ బార్ వాల్యూ ఎంత వచ్చింది? 0. ఓకే, నెక్స్ట్. సో 7th problem. If f bar is equal to f bar ఎంత ఇచ్చారు మనకి? x ప్లస్ y ప్లస్ 1 ఇంటూ i బార్ ప్లస్ j బార్ మైనస్ x ప్లస్ y ఇంటూ k బార్ అని ఇచ్చారు. అయితే ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు? f బార్ డాట్ కర్ల్ f బార్ వాల్యూ 0 అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇచ్చిన f బార్ టర్మ్ ని రాసుకున్నాం. f బార్ ఎంత ఇచ్చారు మనకి? x ప్లస్ y ప్లస్ 1 ఇంటూ i బార్ ప్లస్ j బార్ మైనస్ x ప్లస్ y ఇంటూ k బార్ అని ఇచ్చారు. అయితే ఇప్పుడు దీన్ని ఫస్ట్ కర్ల్ అడిగారు కాబట్టి కర్ల్ ఎఫ్ బార్ ఫార్ములా యూజ్ చేసి కర్ల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కర్ల్ ఫార్ములా ఏంటి? i బార్ j బార్ k బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. సో f1 మీన్స్ x ప్లస్ y ప్లస్ 1,
F2 means J bar ముందున్న కోఎఫిషియంట్ 1, F3 means minus of x plus y, ఓకే. సో ఇప్పుడు ఈ టర్మ్ ని మనం సింప్లిఫై చేద్దాం. అంటే I bar ఇంటూ I యొక్క రోని I యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని మనం ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటున్నాం. విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తున్నాం కాబట్టి x కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ y కి డిఫరెన్షియేషన్ 1 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ 1 కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ ఎప్పుడు కూడా 0 మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ కి మటుకే డిఫరెన్షియేషన్ 1 y కి 0 అంటే టోటలీ మనకి -1 మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. దీంట్లో జెడ్ టర్మ్ లేదు కాబట్టి మొత్తం అన్ని కాన్స్టెంట్స్ కింద ట్రీట్ అవుతాయి కాబట్టి కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ కే బార్ ఇంటూ ఇప్పుడు కే యొక్క రోని కే యొక్క కాలమ్ ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ 1 కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0 మైనస్ విత్ రెస్పెక్ట్ టు y తో దీన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం. y తో చేసాం కాబట్టి సో విత్ y మాత్రమే వేరియబుల్ x అనేది కాన్స్టెంట్. సో x కి డిఫరెన్షియేషన్ 0 y కి డిఫరెన్షియేషన్ 1 కి డిఫరెన్షియేషన్ 0 అంటే మనకి ఎంత వచ్చింది 1. అంటే మనకి ఈ టర్మ్ ఎంత మిగిలింది -1 ఇంటూ ఐ బార్ అలాగే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్ మిగిలింది. కర్ల్ ఎఫ్ బార్ వాల్యూ ఈ విధంగా మిగిలింది. ఇప్పుడు ఎఫ్ బార్ ని డాట్ ప్రొడక్ట్ కర్ల్ ఎఫ్ బార్ చేసాం. ఈ ఎఫ్ బార్ అనేది వెక్టార్, కర్ల్ ఎఫ్ బార్ కూడా మనకి ఒక వెక్టార్. ఈ రెండు వెక్టార్స్ ని మనం ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ అప్లై చేసాం. సో డాట్ ప్రొడక్ట్ తెలుసు కదా, ఐ బార్ ముందున్న టర్మ్స్ రెండింటిని ప్రొడక్ట్. ఓకే, ఐ బార్ డాట్ ఐ బార్ వాల్యూ 1 కాబట్టి ఓన్లీ ఆ కోఎఫిషియంట్స్ మల్టిప్లై అవుతాయి. జే బార్ డాట్ జే బార్ 1 కాబట్టి ఓన్లీ ఆ కోఎఫిషియంట్స్ మల్టిప్లై అవుతాయి. అలాగే కే బార్ ముందున్న కోఎఫిషియంట్స్ ని మనం మల్టిప్లికేషన్ లో ఇక్కడ రాసాం. సో ఇక్కడ చూడండి, దీని ముందు -1 ఉంది, దీని ముందు ఎంత ఉంది x ప్లస్ వై ప్లస్ 1. సో టోటల్లీ మనకి -(x+y+1) అలాగే ప్లస్ జే బార్ కి ముందు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ జే బార్ కి ముందు 1. సో 1 into 1 means 1 ప్లస్ ఇక్కడ కే బార్ కి ముందు -(x+y) ఉంది, అలాగే ఇక్కడ కే బార్ కి ముందు -1 ఉంది. సో -1 ఇంటూ ఈ టర్మ్ కాబట్టి ప్లస్ అవుతుంది. ఏం మిగిలింది x ప్లస్ వై. ఈ వాల్యూ మనం సింప్లిఫై చేస్తే ఇది నెగిటివ్ ఆఫ్ x ప్లస్ వై ప్లస్ 1, ఇది పాజిటివ్ ఆఫ్ x ప్లస్ వై ప్లస్ 1. సో టోటల్ ఈ టర్మ్స్ మనకి 0 అవుతాయి. ఓకే, అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకి రిజల్టెంట్ ఎంత మిగిలింది 0. సో మనకి ఈ అదేగా ప్రూవ్ చేయమని ఇచ్చారు క్వశ్చన్ లో, ఎఫ్ బార్ డాట్ కర్ల్ ఎఫ్ బార్ వాల్యూ 0 అని. సో ప్రూవ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇఫ్ క్యాపిటల్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు 2yz I బార్ మైనస్ x2yj బార్ ప్లస్ xz2k బార్ అని ఇచ్చారు. ఒక వెక్టార్ ఫంక్షన్ ని మనకి ఇచ్చారు. అలాగే 5 is equal to 2x2yz3 ఒక స్కేలార్ ఫంక్షన్ ని ఇచ్చారు. అయితే మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, క్యాపిటల్ ఏ బార్ క్రాస్ డెల్ ఆఫ్ 5 ఈ వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం తీసుకుందాం, క్యాపిటల్ ఏ బార్ క్రాస్ డెల్ ఆఫ్ 5 ని తీసుకున్నాం. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, క్యాపిటల్ ఏ బార్ క్రాస్ డెల్ 5 కింద రాసుకోవచ్చు. సో మనం దీన్ని సింప్లిఫై చేసి రాసాం. అలాగే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, క్యాపిటల్ ఏ బార్ క్రాస్ డెల్ 5 తెలుసు కదా మనందరికి గ్రాడ్ 5 అని. సో గ్రాడ్ 5 ఫార్ములా ఏంటి, ఐ బార్ డో 5 బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో 5 బై డో వై ప్లస్ కే బార్ డో 5 బై డో జెడ్. ఆ ఫార్ములాని మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు క్యాపిటల్ ఏ బార్ క్రాస్ ఐ బార్ ఇంటూ 5ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్. సో 5ని ఎక్స్తో చేసినప్పుడు ఓన్లీ ఎక్స్ మాత్రమే వేరియబుల్, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. x² కి డిఫరెన్షియేషన్ 2x. సో 2 into 2 means 4x, రిమైనింగ్ y z3 మిగిలినాయి. సో ఇంటూ ఐ బార్ అలాగే ప్లస్ జే బార్ ఇంటూ ఇప్పుడు 5ని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్. వైతో చేస్తున్నాం కాబట్టి y మాత్రమే వేరియబుల్, రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్స్. అంటే 2x2z3 కాన్స్టెంట్, y కి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ జే బార్ అలాగే ప్లస్
k bar ఇంటూ ఇక్కడ ఫైన్ విత్ రెస్పెక్ట్ z తో. సో ఇక్కడ 2x² y అనేది కాన్స్టెంట్, z క్యూబ్ కి డిఫరెన్షియేషన్ 3z². సో 3 into 2 means 6x² y z² k bar. సో ఇప్పుడు మనం ఏ బార్ అనే వెక్టార్ కి ఈ వెక్టార్ తో క్రాస్ ప్రొడక్ట్ అప్లై చేయాలి. సో క్రాస్ ప్రొడక్ట్ తెలుసుగా మనందరికీ, ఐ బార్ జే బార్ కే బార్. ఏ బార్ యొక్క కాంపోనెంట్స్ మనం ఇక్కడ రాసుకోవాలి. ఏ బార్ యొక్క కాంపోనెంట్స్ ఎంత, 2yz మైనస్ x²y అలాగే xz². అలాగే ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క కాంపోనెంట్స్ మనం ఇక్కడ రాసుకుంటున్నాం. ఏంటివి, 4xyz³, 2x²z³, 6x²yz². సో ఇప్పుడు ఈ టర్మ్ వాల్యూని సింప్లిఫై చేసుకుని రాసుకుంటున్నాం. అంటే ఐ బార్ ఇంటూ మైనస్ ఆఫ్ ఈ టర్మ్ వాల్యూ -6 ఇంటూ x² ఇంటూ x(x)⁴, y ఇంటూ y(y²), సో ఇంటూ z², మైనస్ ఆఫ్ 2 ఇంటూ x² ఇంటూ x(x3), z³ ఇంటూ z² z⁴, మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. సో 2yz ఇంటూ 6x² సో 2 into 6 means 12, x² into y means y², z into z² means z³ minus 4 into x x² y into z³ into z² z⁴ plus k bar into k యొక్క రోని k యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. సో 2 into 2 means 4, x² y z into z³ z⁴. అలాగే ఇంకా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 into x x² x3, y into y y² z³. సో ఆ టర్మ్ని మనం సింప్లిఫై చేసుకుని మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఈ వాల్యూని మనం ఇంకా మోడిఫై చేయడం కుదరదు కాబట్టి సో ఇక్కడతో లీవ్ చేసాం. సో ఈ వాల్యూ అనేది మనకు దేనికి సమానం అవుతుంది, క్యాపిటల్ ఏ బార్ క్రాస్ డెల్ ఆఫ్ 5కి సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th ప్రాబ్లం. If phi is equal to x² minus y², show that del square phi equal to 0. phi అనే ఒక ఫంక్షనల్ వాల్యూ x² మైనస్ y² కింద డిఫైన్ చేశారు. అయితే మనల్ని del square phi వాల్యూ 0 అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో చూడండి, ఫస్ట్ మనం ఇచ్చిని రాసుకుంటున్నాం. అంటే phi is equal to x² మైనస్ y². ఇప్పుడు ఈ phiని విత్ రెస్పెక్ట్ టు xతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం. సో x²కి డిఫరెన్షియేషన్ 2x, y is the constant term విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి సో 0. సో మళ్ళీ ఈ ∂phi/∂xని అగైన్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. అంటే ∂2phi/∂x² ఈక్వల్ టు 2 ఇంటూ xకి డిఫరెన్షియేషన్ 1. ఓకే, సిమిలర్ వేలో మనం phiని విత్ రెస్పెక్ట్ టు yతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే x² కాన్స్టెంట్ కింద ట్రీట్ అయితే 0 మైనస్ y²కి డిఫరెన్షియేషన్ 2y. ఇప్పుడు ఈ phiని విత్ రెస్పెక్ట్ టు yతో రెండోసారి డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. సో -2 ఇంటూ yకి డిఫరెన్షియేషన్ 1. సో phi అనేది మనకి ఇక్కడ x yలోనే ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు z తో ఎప్పుడైతే పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసామో ఈ రెండు కాన్స్టెంట్స్ కింద ట్రీట్ అవుతుంది కాబట్టి 0 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ రెండోసారి డిఫరెన్షియేషన్ అప్లై చేసిన ఆ వాల్యూ అనేది మనకి 0. సో మనం ఇప్పుడు del square phi LHSని తీసుకున్నాం. సో మనకు తెలుసు కదా del square phi అంటే ఫార్ములా ∂2phi/∂x² plus ∂2phi/∂y² plus ∂2phi/∂z². సో del square phi is equal to ఏమవుతుంది, ఈ టర్మ్ వాల్యూస్ని తీసుకెళ్ళి దీంట్లో రీప్లేస్ చేసుకుంటున్నాం. అంటే 2 minus 2 plus 0. 2 minus 2 means 0. 0 plus 0 0. అంటే del square phi వాల్యూ ఎంత వచ్చింది మనకి 0. అదేగా మళ్ళీ ప్రూవ్ చేయమని ఇచ్చారు. సో ప్రూవ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. షో దట్ del square of x/r³ ఈక్వల్ టు 0. del square of x/r³ వాల్యూ 0 అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో ఫస్ట్ చూడండి, LHSని మనం కన్సిడర్ చేసుకున్నాం. అంటే del square of x/r³ ఈక్వల్ టు del square అంటే ఏంటి ఫార్ములా ∂2/∂x² plus ∂2/∂y² plus ∂2/∂z² of x/r³
సో ఇప్పుడు ఇక్కడ 3 టర్మ్స్ కనబడుతున్నాయి. ఒక్కొక్క టర్మ్ని తీసుకొని మనం సింప్లిఫై చేసుకొని వచ్చిన సింప్లిఫై వాల్యూని తీసుకెళ్ళి ఒక్కొక్క టర్మ్ 3 టర్మ్స్లోనూ రీప్లేస్ చేసి సింప్లిఫై చేసుకుంటాం. సో ఫస్ట్ మనం చూడండి డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ని కన్సిడర్ చేసుకున్నాం. సో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ అని, అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్. సో అంటే ఇది అలాగే ఉంచుదాం డో బై డో ఎక్స్. సో 1 టైం పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేద్దాం ఎక్స్ బై ఆర్ క్యూబ్కి. ఎలా అప్లై చేస్తున్నాం? ఎక్స్ అనేది ఒక టర్మ్ కింద 1 బై ఆర్ క్యూబ్ అనేది ఇంకొక టర్మ్ కింద కన్సిడర్ చేసుకుని మనం ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, రిమైనింగ్ 1 బై ఆర్ క్యూబ్ని అలాగే ఉంచాం, ప్లస్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు 1 బై ఆర్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఎంత అవుద్ది? -3 బై ఆర్ పవర్ 4. మళ్ళీ ఆర్కి డిఫరెన్షియేషన్ ఎంత అవుద్ది? డో ఆర్ బై డో ఎక్స్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఆర్ క్యూబ్ -3x బై ఆర్ పవర్ 4. మనకు తెలుసు కదా ఈ డో ఆర్ బై డో ఎక్స్ ఎలా వచ్చిందో. సో మనకి ఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దీని పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే మనకి 2r డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 2x వస్తుంది. ప్రీవియస్గా మనం చేసాం. సో 2 క్యాన్సిల్ అయితే మనకి డో ఆర్ బై డో ఎక్స్ టర్మ్ వాల్యూ ఎంత మిగులుతుంది? ఎక్స్ బై ఆర్. సో ఇప్పుడు డో ఆర్ బై డో ఎక్స్ ప్లేస్లో మనం ఎక్స్ బై ఆర్ని రీప్లేస్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఆర్ క్యూబ్ -3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఆర్ పవర్ 4 ఇంటూ ఆర్, నథింగ్ బట్ ఆర్ పవర్ 5. సో ఇప్పుడు ఈ టర్మ్ వాల్యూని మళ్ళీ సెకండ్ టైం పార్షియల్ డిఫరెన్షియేషన్ మనం ఇప్పుడు అప్లై చేసుకుందాం. సో ఇక్కడ చూడండి 1 బై ఆర్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది? -3 బై ఆర్ పవర్ 4. మళ్ళీ ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో ఎక్స్ మైనస్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, 2 ఇంటూ 3 మీన్స్ 6x బై ఆర్ పవర్ 5 ప్లస్ -3x స్క్వేర్ ఇంటూ 1 బై ఆర్ పవర్ 5కి డిఫరెన్షియేషన్ -5 బై ఆర్ పవర్ 6. మళ్ళీ ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ టర్మ్ని సింప్లిఫై చేసుకుందాం. అంటే -3 బై ఆర్ పవర్ 4 ఇంటూ మనకు తెలుసు కదా డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ ఎక్స్ బై ఆర్, అది రాసుకున్నాం. -6x బై ఆర్ పవర్ 5 ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది. 3 ఇంటూ 5 మీన్స్ 15x స్క్వేర్ బై ఆర్ పవర్ 6 ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ వాల్యూ ఎక్స్ బై ఆర్. సో -3x -6x, నథింగ్ బట్ -9x బై ఆర్ పవర్ 4 ఇంటూ ఆర్ పవర్ 5 ప్లస్ 15x స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ బై ఆర్ పవర్ 7. సో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ టర్మ్ మనకి ఎంత మిగిలింది? -9x బై ఆర్ పవర్ 5 ప్లస్ 15x క్యూబ్ బై ఆర్ పవర్ 7. సో ఇప్పుడు డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో అంటే 2 టైమ్స్ విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ అని, అంటే డో బై డో వై ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ ఎక్స్ బై ఆర్ క్యూబ్, దీనికి డిఫరెన్షియేషన్. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఎక్స్ అనేది కాన్స్టెంట్ కింద ట్రీట్ అవుతుంది. 1 బై ఆర్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ -3 బై ఆర్ పవర్ 4, మళ్ళీ ఆర్కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో వై. అంటే ఈ వాల్యూ ఏమైంది? డో బై డో వై ఆఫ్ -3x బై ఆర్ పవర్ 4 ఇంటూ ఆర్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే మనకి సిమిలర్ వే ఎక్స్ బై ఆర్ ఎలా వచ్చిందో ఎక్స్తో చేస్తే డో ఆర్ బై డో వై అనేది మనకి ఎలా వస్తుంది? ప్రీవియస్గా నేర్చుకున్నాం వై బై ఆర్, ఆ టర్మ్ని మనం ఇక్కడ రాసుకున్నాం. సో అంటే డో బై డో వై ఆఫ్ -3xy బై ఆర్ పవర్ 4 ఇంటూ ఆర్ మీన్స్ ఆర్ పవర్ 5 ఈక్వల్ టు, దీనికి ఇప్పుడు మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. -3x కాన్స్టెంట్, ఇప్పుడు మన ఫంక్షన్ y బై ఆర్ పవర్ 5. సో వైని ఒకలాగా 1 బై ఆర్ పవర్ 5 సెకండ్ టైప్ లాగా తీసుకుని యూవీని అప్లై చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ వైకి డిఫరెన్షియేషన్ 1 బై ఆర్ పవర్ 5 అలాగే ఉంచాం, ప్లస్
ఇప్పుడు -3x అలా ఉంచి y కూడా అలాగే ఉంచి 1/r⁴కి డిఫరెన్షియేషన్ -5/r⁴ ఇంటూ ∂r/∂y. సో మైనస్ ఇంకొక మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 15xy/r⁴ ఇంటూ ∂r/∂y అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే -3x/r⁴ ప్లస్ 15x, ఇక్కడ ∂r/∂y అంటే y/r, అంటే పైన y తో ఇంకొక y మల్టిప్లై అవుద్ది, అంటే y²/r⁴ ఇంటూ కింద డినామినేటర్లో ఇంకొక r ఉంటుంది కాబట్టి r⁴. మనకి ∂2/∂y² ఆఫ్ x/r³ వాల్యూ ఎంత వచ్చింది? -3x/r⁴ ప్లస్ 15xy²/r⁴ అని వచ్చింది. ఓకే, సిమిలర్ వేలో థర్డ్ టర్మ్ ని కూడా మనం సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే ∂2/∂z² ఆఫ్ x/r³. సో వైకి ఏదైతే ప్రాసెస్ చేసామో సిమిలర్ వే దీనికి కూడా చేద్దాం. అంటే ∂z ఆఫ్ x/r³ ఈక్వల్ టు ∂z ఆఫ్, సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ని మనం కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తున్నాం. సో ఎక్స్ ఇంటూ 1/r³ కి డిఫరెన్షియేషన్ -3/r⁴, r కి డిఫరెన్షియేషన్ ∂r/∂z. ఓకే, అంటే ∂z ఆఫ్ -3x/r⁴ ఇంటూ, సో ∂r/∂z అంటే ఎంత మనకి? z/r. అంటే ఈ వాల్యూ ఏమైంది? ∂z ఆఫ్ -3xz/r⁴. అంటే ఈ వాల్యూ, సో -3x అనేది కాన్స్టెంట్, ఇక్కడ z కి డిఫరెన్షియేషన్ 1/r⁴ ప్లస్ మళ్ళీ ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు z తో కాబట్టి సెకండ్ టైం చేస్తే -3x ఇంటూ z/r⁴ అలా ఉంచి 1/r⁴కి డిఫరెన్షియేషన్ ఎంత అవుద్ది? -5/r⁴, మైనస్ ఇంకొక -3 ప్లస్ 15xz/r⁴, మళ్ళీ r కి డిఫరెన్షియేషన్ ∂r/∂z. సో సింప్లిఫై చేద్దాం. అంటే -3x/r⁴ ప్లస్ 15xz, ఇక్కడ ∂r/∂z అంటే తెలుసు కదా z/r అని, అంటే న్యూమరేటర్ లో z, కింద డినామినేటర్ లో r మల్టిప్లై అవుతాయి, అంటే z²/r⁴. సో ఇప్పుడు టోటల్లీ టర్మ్ రాద్దాం. చూడండి, ∇2 ఆఫ్ x/r³ అంటే ఏంటి? ∂2/∂x² ప్లస్ ∂2/∂y² ప్లస్ ∂2/∂z² ఆఫ్ x/r³. సో ఫస్ట్ టర్మ్ ∂2/∂x² ఆఫ్ x/r³ ఎంత వచ్చింది? సో ఎంత వచ్చింది మనకి? -9x/r⁴ ప్లస్ 15x³ సెకండ్ టర్మ్ ని మనం సింప్లిఫై చేసాం. ∂2/∂y² ఆఫ్ x/r³ ని, ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -3x/r⁴ ప్లస్ 15xy²/r⁴. అలాగే థర్డ్ టర్మ్ ∂2/∂z² ఆఫ్ x/r³ ని మనం సింప్లిఫై చేసాం. ఆ టర్మ్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? -3x/r⁴ ప్లస్ 15xz²/r⁴. సో ఇప్పుడు ఈ టోటల్ వాల్యూని మనం సింప్లిఫై చేద్దాం. అంటే -9x -3x -3x నథింగ్ బట్ -15x/r⁴ ప్లస్ 15/r⁴, ఇంకా ఎక్స్ ని మనం కామన్ తీస్తే రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి? x². ఈ టర్మ్ లో 15x/r⁴ ని కామన్ తీస్తే ఎంత మిగులుతుంది? ప్లస్ y². అలాగే ఈ టర్మ్ లో 15x/r⁴ ని మనం కామన్ తీస్తే ఎంత మిగులుతుంది? z². అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది? -15x/r⁴ ప్లస్ 15x/r⁴ ఇంటూ x² ప్లస్ y² ప్లస్ z² అంటే వాల్యూ ఎంత? r². సో r² ఈ టర్మ్ క్యాన్సిల్ అయితే మనకి ఎంత మిగిలింది? -15x/r⁴ ప్లస్ 15x/r⁴. సో రెండు సేమ్ వాల్యూస్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి రెండు క్యాన్సిల్ అవగా మనకి ఎంత మిగిలింది? 0. నెక్స్ట్, షో దట్ ∇2 ఆఫ్ log r is equal to 1/r². ∇2 ఆఫ్ log r వాల్యూ 1/r² అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ r² అంటే ఏంటి మనకి? x² ప్లస్ y² ప్లస్ z². సో ఈ వాల్యూ మనకి తెలుసు. దీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో y తో z తో పార్షియల్ డిఫరెన్షియేషన్స్ అప్లై చేస్తే మనకి వాల్యూస్ ఎంత వస్తాయి? x/r y/r z/r. సో ఈ టర్మ్స్ ని అలా ఉంచుదాం. ఇప్పుడు LHS టర్మ్ ని కన్సిడర్ చేసుకుందాం. LHS వాల్యూ ఎంత? ∇2 ఆఫ్ log r is equal to,
సో డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్, డెల్ స్క్వేర్ అంటే ఏంటి, సమ్మేషన్ ఆఫ్ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. సమ్మేషన్ ని మనం రివీల్ చేసినట్టయితే ఇదేమవుతుంది, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్. మనం ఫస్ట్ సింపుల్ గా మనం సమ్మేషన్ తో ఇండికేట్ చేస్తున్నాం. సో చూడండి, మళ్ళీ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ నథింగ్ బట్ 2 times డిఫరెన్షియేషన్. సో ఫస్ట్ 1 time అప్లై చేయగా ఇంకో 1 time మనం అలా ఉంచి 1 time డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. సో లాగ్ ఆర్ కి డిఫరెన్షియేషన్ 1/r ఇంటూ ఆర్ ని విత్ రెస్పెక్ట్ మనం ఎక్స్ తో చేస్తున్నాం కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అవుతుంది. అంటే ఈ వాల్యూ సమ్మేషన్ ఆఫ్ డో బై డో ఎక్స్ ఆఫ్ 1/r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే వాల్యూ తెలుసు కదా, x/r, ఆ వాల్యూని రాసాం. అంటే సమ్మేషన్ ఆఫ్ డో బై డో ఎక్స్ ఆఫ్ x/r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో మళ్ళీ సెకండ్ టైం పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. సో ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1, నథింగ్ బట్ 1/r స్క్వేర్ మైనస్ ఇంకా ఎక్స్ ని అలాగే ఉంచి 1/r స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ ఎంత అవుద్ది, మైనస్ 2/r³ ఇంటూ మళ్ళీ ఆర్ కి డిఫరెన్షియేషన్ డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే వాల్యూ తెలుసు కదా, డైరెక్ట్ గా రీప్లేస్ చేస్తాం x/r అని. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. అంటే సమ్మేషన్ ఆఫ్ 1/r స్క్వేర్ మైనస్ 2x ఇంటూ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై r³ ఇంటూ ఆర్ మీన్స్ r⁴. అంటే ఇదేమైంది, ఈ సమ్మేషన్ మనం రివీల్ చేసినట్టయితే ఏమవుతుంది, 1 అనేది 3 times యాడ్ అవుద్ది కాబట్టి 3/r స్క్వేర్ మైనస్ 2/r⁴ ఇంటూ ఈ సమ్మేషన్ రివీల్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 3/r స్క్వేర్ మైనస్ 2/r⁴ ఇంటూ ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ r⁴ లో మనకి 2 times క్యాన్సిల్ అవగా ఎంత మిగిలింది, 3/r స్క్వేర్ మైనస్ 2/r స్క్వేర్. 3 minus 2 means 1 అంటే 1/r స్క్వేర్. సో డెల్ స్క్వేర్ ఆఫ్ లాగ్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1/r స్క్వేర్. అది ఆ వాల్యూగా ప్రూవ్ చేయమన్నారు అలా అని, సో ప్రూవ్ చేసేసాం. ఓకే, వెక్టార్ ఐడెంటిటీస్ కాన్సెప్ట్ చూడండి. దీంట్లో ఫస్ట్ థియరం, ఇఫ్ క్యాపిటల్ ఏ బార్ ఈజ్ డిఫరెన్షియబుల్ వెక్టార్ ఫంక్షన్, క్యాపిటల్ ఏ బార్ అనేది ఏదైనా ఒక డిఫరెన్షియబుల్ చేయగలిగేటువంటి ఒక వెక్టార్ ఫంక్షన్. అండ్ ఫై ఈజ్ ఏ డిఫరెన్షియబుల్ స్కేలార్ ఫంక్షన్, ఫై అనేది ఏదైనా ఒక స్కేలార్ ఫంక్షన్, అది కూడా డిఫరెన్షియబుల్ అవుతుంది అని ఇచ్చారు. అయితే దెన్ ప్రూవ్ దట్, ఏమని ప్రూవ్ చేయమంటున్నారు, డైవ్ ఆఫ్ ఫై ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఫై డాట్ ఏ బార్ ప్లస్ ఫై ఇంటూ డైవ్ ఏ బార్ అని ప్రూవ్ చేయమంటున్నారు. లేదా డైవర్జెన్స్ అంటే సింబల్స్ లో మనకి ఇచ్చారు సెకండ్ స్టేట్మెంట్ లో. సో డైవర్జెన్స్ మీన్స్ డెల్ డాట్ ఫై ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఫై అంటే ఏంటి, డెల్ ఫై డాట్ ఏ బార్ ప్లస్ ఫై ఇంటూ డైవర్జెన్స్ అంటే డెల్ డాట్ ఏ బార్. సో ఇప్పుడు మనకి ఈ విధంగా అన్న ప్రూవ్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ ని మనం కన్సిడర్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. అంటే డైవ్ ఆఫ్ ఫై ఏ బార్ ని మనం తీసుకున్నాం. డైవర్జెన్స్ అంటే మనకు తెలుసు కదా, ఎలా ఇండికేట్ చేస్తాం, డెల్ డాట్ తో ఇండికేట్ చేస్తాం. అంటే డెల్ డాట్ ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ని మనం ఇక్కడ రాసాం ఫై ఏ బార్. సో డెల్ డాట్ మీన్స్ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఫై ఏ బార్. ఫంక్షన్ మనకి ఫై ఏ బార్ కాబట్టి ఆ టర్మ్ ని రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డాట్, సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఫై ఏ బార్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేయాలి ఫై ఏ బార్ ని. మనకు తెలుసు కదా, ఒకటి స్కేలార్ ఒకటి వెక్టార్ అయితే డిఫరెన్షియేషన్. సో ప్రీవియస్ గా మనం థీరం నేర్చుకున్నాం, ఓకే, ఫై ఎఫ్ అని. సో ఆ విధంగా మనం ఫార్ములాని రాసుకున్నాం. సో డో ఫై బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్ ప్లస్ ఫై ఇంటూ మళ్ళీ ఏ బార్ కి డిఫరెన్షియేషన్ డో ఏ బార్ బై డో ఎక్స్. ఇప్పుడు ఈ సమ్మేషన్ ఐ బార్ ని లోపలికి అప్లై చేద్దాం. అంటే సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ ఇంటూ డో ఫై బై డో ఎక్స్. సో డాట్ ప్రొడక్ట్ లేదా క్రాస్ ప్రొడక్ట్ ఏదైనా సరే మనం వెక్టార్ కి అప్లై చేస్తాం కాబట్టి డాట్ ఆఫ్ ఏ బార్ కింద రాసాం. ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ ఇంటూ ఫై. ఓకే,
సో మనం దీన్ని సింబల్స్లో రాసుకుందాం. ఇప్పుడు ఇలా సాల్వ్ చేసుకున్న దాన్ని సింబల్స్లో రాసుకుందాం. అంటే సమ్మేషన్ ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ అంటే మనకు తెలుసు కదా డెల్ ఫై అని. సో డెల్ ఫై డాట్ ఏ బార్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్. సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్ అంటే ఏంటి డెల్ డాట్ ఏ బార్ ఫై. సో డెల్ ఫై మీన్స్ గ్రాడ్ ఫై, డెల్ డాట్ ఏ బార్ మీన్స్ డైవ్ ఏ బార్. సో మనకి ఇదేగా ప్రూవ్ చేయమన్నారు డెల్ ఫై డాట్ ఏ బార్ ప్లస్ 5 ఇంటూ డెల్ డాట్ ఏ బార్, 5 ఇంటూ డెల్ డాట్ ఏ బార్. సో ప్రూవ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ థీరం. ప్రూవ్ దట్ కర్ల్ ఆఫ్ ఫై ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రాడ్ ఫై క్రాస్ ఏ బార్ ప్లస్ 5 కర్ల్ ఏ బార్. కర్ల్ ఆఫ్ ఫై ఏ బార్ వాల్యూ గ్రాడ్ ఫై క్రాస్ ఏ బార్ ప్లస్ 5 కర్ల్ ఏ బార్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, లేదా సింబల్స్ లో మనకి ఎలా ప్రూవ్ చేయమంటున్నారు డెల్ క్రాస్ ఫై ఏ బార్ ఇస్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా గ్రాడ్ ఫై అంటే డెల్ ఫై అని, అంటే డెల్ ఫై క్రాస్ ఏ బార్ ప్లస్ 5 ఇంటూ కర్ల్ అంటే కూడా తెలుసు మనకి డెల్ క్రాస్ ఏ బార్. సో అంటే మనకి సింబల్ డెల్ సింబల్ యూజ్ చేసిన ఫార్ములా ప్రకారం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దీనికి కూడా అంతే, ఎల్హెచ్ఎస్ పార్ట్ని మనం కన్సిడర్ చేసుకుని ఆర్హెచ్ఎస్ వాల్యూని వచ్చేటట్టు రాసుకోవాలి. సో ఫస్ట్ మనం కర్ల్ ఆఫ్ ఫై ఏ బార్ని తీసుకున్నాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు డెల్ క్రాస్ ఈ ఫంక్షన్ ఏంటి ఫై ఏ బార్ అంటే సమ్మేషన్ ఆఫ్ డెల్ క్రాస్ మీన్స్ ఏంటి ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్. ఇక్కడ ఫంక్షన్ ఏంటి మనకి ఫై ఏ బార్ అది రాసాం. సో ఈ సమ్మేషన్ ఐ బార్ క్రాస్ అలాగే ఉంచాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఒక స్కేలార్ ఒక వెక్టార్. సో డిఫరెన్షియేషన్ ఫార్ములాని మనం ఇక్కడ రాసుకున్నాం. అంటే డో ఫై బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్ ప్లస్ 5 ఇంటూ ఏ బార్కి డిఫరెన్షియేషన్ డో ఏ బార్ బై డో ఎక్స్. సో అంటే సమ్మేషన్ ఆఫ్ ఈ క్రాస్ ప్రొడక్ట్ని లోపలికి అప్లై చేద్దాం. ఇది ఒక స్కేలార్ ఫంక్షన్, ఇది ఒక వెక్టార్ ఫంక్షన్. సో డాట్ కానీ క్రాస్ కానీ మనం వెక్టార్ ఫంక్షన్కి అప్లై చేస్తాం. కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకుంటున్నాం సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ఈ క్రాస్ని ఏ బార్కి అప్లై చేసాం అంటే క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ బార్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ ఈ క్రాస్ ప్రొడక్ట్ని లోపలికి అప్లై చేసాం అంటే ఐ బార్ క్రాస్ డో ఏ బార్ బై డో ఎక్స్ ఇంటూ 5. సో అంటే మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటున్నాం. కర్ల్ ఆఫ్ ఫై ఏ బార్ ఇస్ ఈక్వల్ టు ఇది మనకు తెలుసు కదా గ్రేడియంట్ ఫార్ములా నథింగ్ బట్ డెల్ ఫై. సో డెల్ ఫై అంటే ఏంటి ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ అంటే డెల్ ఫై అని రాసాం ఫార్ములా ప్రకారం క్రాస్ ఏ బార్ ప్లస్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ అంటే ఏంటి ఫార్ములా డెల్ క్రాస్ ఏ బార్ ఇంటూ సై. అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో చూడండి డెల్ ఫై క్రాస్ ఏ బార్ ప్లస్ 5 ఇంటూ డెల్ క్రాస్ ఏ బార్. సో ప్రూవ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ గ్రాడ్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు బి బార్ డాట్ డెల్ ఇంటూ ఏ బార్ ప్లస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ కర్ల్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్. సో గ్రేడియంట్ అంటే ఈ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మన ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఉన్నాయి ఇక్కడ. సో మనం ఆర్హెచ్ఎస్ వాల్యూ లార్జ్గా ఉంది. సో కాబట్టి మన ఆర్హెచ్ఎస్లో ఇక్కడ ఫోర్ వాల్యూస్ ఉన్నాయి. సో 4 వాల్యూస్ అంటే ఆర్హెచ్ఎస్ టర్మ్ని మనం కన్సిడర్ చేసుకుని దాంట్లో ఉన్న ఒక్కొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసి అవన్నీ యాడ్ చేసుకున్నట్టయితే ఎల్హెచ్ఎస్ వాల్యూ గ్రేడియంట్ వచ్చేటట్టు ప్రూవ్ చేసినట్టయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని మనం రాసేయచ్చు. ఆ థీరం ప్రూవ్ అయిపోయింది. ఓకే, సో దానికోసం మనం చూడండి ఇక్కడ. సో ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ని మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఉంది కదా ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్. సో మనం ఆర్హెచ్ఎస్లో ఉన్న ఒక పార్ట్ని తీసుకున్నాం ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ అని. అంటే ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ అంటే ఏంటి డెల్ క్రాస్ బి బార్. సో ఏ బార్ క్రాస్ డెల్ క్రాస్ మీన్స్ సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ బి బార్. సో అంటే ఈ సమ్మేషన్ బయటికి తీసుకొస్తే ఏ బార్ క్రాస్ ఐ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్. సో మనకి ఇది ఏ మోడల్లో ఉంది ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ మోడల్లో ఉంది. మన ఫార్ములా ఏంటి ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్. అంటే సమ్మేషన్ ఆఫ్ దీన్ని మనం ఎలా రాయొచ్చు ఏ బార్ డాట్ సి ప్లేస్లో మనకి ఇక్కడ ఎంత ఉంది డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ ఐ బార్ మైనస్ ఇప్పుడు ఏ బార్ ప్లేస్లో ఏ బారే ఉంది డాట్ బి బార్ ప్లేస్లో ఐ బార్ ఇంటూ డో బి బార్ బై డో ఎక్స్. అంటే సమ్మేషన్ ఆఫ్ ఐ బార్
సో ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ మైనస్ ఈ సమ్మేషన్ లోపలికి అప్లై చేసుకుందాం. అంటే ఏ బార్ డాట్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ బి బార్. మన టర్మ్స్ రాసుకునే విధానం జాగ్రత్తగా చూడాలి. ఓకే, సో అంటే ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ వాల్యూ దేనికి సమానమైంది? సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ కి సమానం అయింది. అలాగే మైనస్ ఆఫ్ ఏ బార్ డాట్ మనకు తెలుసు కదా సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అంటే డెల్ అని. సో దాని ప్లేస్ లో డెల్ అని రాసాం, డెల్ ఇంటూ బి బార్. సో మనకి ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ వాల్యూ ఈ విధంగా వచ్చింది. ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, మనకి ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ వాల్యూ ఈ విధంగా వచ్చింది. సో మనం దీన్ని ఎలా రాస్తున్నాం అంటే ఇంకా సింప్లిఫైగా ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ ఈ మైనస్ వాల్యూని ఇటు తీసుకొచ్చాం అంటే ప్లస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్ ఈక్వల్ టు, సో మనకి ఆర్హెచ్ఎస్ వైపు ఏం మిగిలింది? సమ్మేషన్ ఐ బార్ ఇంటూ ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ మిగిలింది. దాన్ని ఈక్వేషన్ 1 కింద తీసుకున్నాం. సిమిలర్ గా మనం బి బార్ క్రాస్ కర్ల్ ఏ బార్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో బిని, బి ప్లేస్ లో ఏని మనం దీంట్లో రీప్లేస్ చేసుకుంటాం. రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? సమ్మేషన్ ఐ బార్ ఏ బార్ ప్లేస్ లో మనకి బి బార్ వస్తుంది, బి బార్ ప్లేస్ లో ఏ బార్ వస్తుంది. అంటే ఏ బార్ ప్లేస్ లో బి బార్ డాట్ ఇక్కడ బి బార్ ఉంది కాబట్టి ఏ బార్ డో ఏ బార్ బై డో ఎక్స్ మైనస్ ఇక్కడ ఏ బార్ కాబట్టి బి బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్ ప్లేస్ లో మళ్ళీ మనకి ఏ బార్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఈ మైనస్ టర్మ్ ని మనం ఇటు తీసుకెళ్ళాం. అంటే బి బార్ క్రాస్ కర్ల్ ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ డెల్ ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది? సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ బి బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ మిగిలింది. సో దానిని ఈక్వేషన్ 2 కింద తీసుకోండి. ఓకే, ఇక్కడ సో ఈక్వేషన్ 1 అండ్ 2 ని మీరు అబ్జర్వ్ చేసి ఎల్హెచ్ఎస్ వాల్యూస్ ని యాడ్ చేయండి. అంటే ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ కర్ల్ ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ డెల్ ఇంటూ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ టర్మ్స్ కూడా యాడ్ అవుతాయి. రెండు టర్మ్ లోనూ సమ్మేషన్ ఐ బార్ ఉంది కాబట్టి రెండిట్లోంచి సమ్మేషన్ ఐ బార్ ని కామన్ తీసి ఒకటే కింద రాస్తాం. ఓకే, కామన్ తీస్తే ఏం మిగిలింది లోపల? ఏ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ ప్లస్ బి బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్. డాట్ ప్రొడక్ట్ కాంపిటేటివ్ కాబట్టి మనం అటు ఇటు రాసుకోవచ్చు. ఓకే, సో అంటే మనకి దేని ఫార్ములా? డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ ఫార్ములా. అంటే సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అంటే ఎంత వాల్యూ? డెల్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. సో డెల్ ఆఫ్ అంటే వాల్యూ ఎంత? గ్రాడ్. సో గ్రాడ్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. సో ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే గ్రాడ్ ఆఫ్ క్వశ్చన్ లో గ్రాడ్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ వాల్యూ ఏమని ప్రూవ్ చేయమన్నారు? ఏ బార్ క్రాస్ కర్ల్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్ ప్లస్ బి బార్ క్రాస్ కర్ల్ ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ డెల్ ఇంటూ ఏ బార్. సో మనం ప్రూవ్ చేసేసాం. ఓకే, సో next theorem, prove that div of a bar cross b bar is equal to b bar dot curl a bar minus a bar dot curl b bar. లేదా డైవర్జెన్స్ అంటే ఎలా రాయొచ్చు? డెల్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు బి బార్ డాట్ కర్ల్ ఏ బార్ అంటే ఏ విధంగా రాయొచ్చు? డెల్ క్రాస్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ బి బార్ అంటే ఎలా రాయొచ్చు? డెల్ క్రాస్ బి బార్. సో ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ పార్ట్ ని తీసుకున్నాం. అంటే డైవ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు, సో మనం ఎలా రాయొచ్చు? డైవర్జెన్స్ అంటే ఏంటి? డెల్ డాట్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఆ విధంగా రాసాం. సో డెల్ డాట్ అంటే ఏంటి? సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇక్కడ ఉన్న ఫంక్షన్ ఏంటి? ఏ బార్ క్రాస్ బి బార్. సో కింద మనం సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. అంటే సమ్మేషన్ ఐ బార్ డాట్ దీని డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మన డిఫరెన్షియేషన్ తెలుసు కదా, ప్రీవియస్ గా మనం ఫార్ములా రాసాం కదా, ఒక థీరం చేసాం కదా, ఆ థీరం ప్రకారం డో ఏ బార్ బై డో ఎక్స్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్ అవుతుంది. ఓకే, ఈ సమ్మేషన్ ఐ బార్ డాట్ ని ఇక్కడ 2 టర్మ్స్ కి విడివిడిగా అప్లై చేద్దాం. అంటే సమ్మేషన్ ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ క్రాస్ బి బార్ ప్లస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ ఏ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ టర్మ్ మనకి ఏ విధంగా ఉంది? ఏ డాట్ బి క్రాస్ సి మోడల్లో ఉంది. మనం దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ క్రాస్ బి డాట్ సి కింద రాయొచ్చు. సో ఫస్ట్ టర్మ్ మనకి ఆ విధంగా ఉంది కాబట్టి మనం డాట్ క్రాస్ ని ఇంటర్చేంజ్ చేసి రాసాం. అంటే ఐ బార్ క్రాస్ డో ఏ బార్ బై డో ఎక్స్ డాట్ బి బార్.
సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఏ క్రాస్ బి మోడల్లో ఉంది ఇది. సో దాన్ని ఎప్పుడైతే మనం క్రాస్ ప్రొడక్ట్ ఇంటర్చేంజ్ చేసామో నెగిటివ్ అనేది వస్తుంది. అది కాంపిటేటివ్ లా అని ఒబే చేయదు కాబట్టి మనకి నెగిటివ్ వస్తుంది అనమాట. సో మనం దీన్ని ఇంటర్చేంజ్ చేసి రాసుకున్నాం. అంటే సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డాట్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు, డో బి బార్ బై డో ఎక్స్ క్రాస్ ఏ బార్ కింద రాసాం. సో ఇక్కడ చూడండి మళ్ళీ దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే సమ్మేషన్ ఫస్ట్ టర్మ్ అలాగే ఉంచేసాం, ఐ బార్ క్రాస్ డో ఏ బార్ బై డో ఎక్స్ డాట్ బి బార్ మైనస్ సెకండ్ టర్మ్ లోకి వచ్చి మళ్ళీ మనం ఈ సేమ్ టర్మ్ నేను ఇక్కడ రాసాను. ఓకేనా, సమ్మేషన్ ఐ బార్ డాట్ ఇందాక టర్మ్ ని డో బి బార్ బై డో ఎక్స్ క్రాస్ ఏ బార్. ఇప్పుడు ఈ టర్మ్ ని మీరు అబ్జర్వ్ చేసి సింప్లిఫై చేయండి. అంటే సేమ్ టర్మ్ ని ఇక్కడ రాసేసాం. ఓకే, మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఇక్కడ కూడా డాట్ ని క్రాస్ ని ఇంటర్చేంజ్ చేసి రాసాం ప్రీవియస్ ఫార్ములా ప్రకారం. అంటే ఐ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్ డాట్ ఏ బార్ అయింది. సో మనకు తెలుసు కదా ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ అంటే డెల్ క్రాస్ అని, డెల్ క్రాస్ ఇక్కడ ఫంక్షన్ ఏంటి ఏ బార్ డాట్ బి బార్ మైనస్ మనకు తెలుసు కదా సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ అంటే డెల్ క్రాస్ అని, అంటే డెల్ క్రాస్ బి బార్ డాట్ ఏ బార్. సో మనకు తెలుసు డెల్ క్రాస్ ఏ బార్ అంటే అర్థం ఏంటి, కర్ల్ ఏ బార్ డాట్ బి బార్ మైనస్ డెల్ క్రాస్ బి బార్ అంటే అర్థం ఏంటి, కర్ల్ బి బార్ డాట్ ఏ బార్. సో అంటే మనకి ఏ డాట్ బి అనేది మనం బి డాట్ ఏ కింద రాయొచ్చు. అంటే డాట్ ప్రొడక్ట్ అనేది కాంపిటేటివ్ అవుతుంది కాబట్టి మనం ఎలా రాయొచ్చు దీన్ని, బి బార్ డాట్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ బి బార్ కింద రాసుకోవచ్చు. సో ఇదేగా మళ్ళీ ప్రూవ్ చేయమన్నారు. డైవ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ ఏమని ప్రూవ్ చేయమన్నారు, బి బార్ డాట్ కర్ల్ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ కర్ల్ బి బార్ అని ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేసేసాం. ఓకే, నెక్స్ట్ prove that curl of a bar cross b bar is equal to a bar div b bar minus b bar div a bar plus b bar dot del into a bar minus a bar dot del into b bar. సో LHS పార్ట్ ని తీసుకున్నాం. అంటే కర్ల్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి, కర్ల్ అంటే డెల్ క్రాస్. సో ఫంక్షన్ ఏంటి ఇక్కడ ఏ బార్ క్రాస్ బి బార్ అది రాసాం. సో డెల్ క్రాస్ అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కింద రాసాం. అంటే సమ్మేషన్ ఐ బార్ క్రాస్ సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో దీని డిఫరెన్షియేషన్, మన డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ని ప్రీవియస్ గా నేర్చుకున్నాం థీరం ప్రకారం. సో ఆ థీరం ప్రకారం దీన్ని ఏ విధంగా రాసాం, డో ఏ బార్ బై డో ఎక్స్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్ కింద రాసాం. ఇక్కడ ఉన్న టూ టర్మ్స్ కి ఈ ఐ బార్ క్రాస్ ని విడివిడిగా అప్లై చేసాం. అంటే సమ్మేషన్ ఐ బార్ క్రాస్ డో ఏ బార్ బై డో ఎక్స్ క్రాస్ బి బార్ ప్లస్ సమ్మేషన్ ఐ బార్ క్రాస్ ఏ బార్ క్రాస్ డో బి బార్ బై డో ఎక్స్ అయింది. సో ఇది మనకి ఏ మోడల్లో ఉంది, ఏ క్రాస్ బి క్రాస్ సి మోడల్లో ఉంది. అంటే మన ఫార్ములా ఏంటి, ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి. సో ఆ విధంగా మనం ఏబిసి ప్లేస్ లో ఇక్కడ ఉన్న టర్మ్స్ ని రీప్లేస్ చేసి మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నాం. అంటే ఏ ప్లేస్ లో ఐ బార్ డాట్ సి ప్లేస్ లో బి బార్ ఇంటూ బి ప్లేస్ లో డో ఏ బార్ బై డో ఎక్స్ మైనస్ ఏ ప్లేస్ లో ఐ బార్ డాట్ బి ప్లేస్ లో డో ఏ బార్ బై డో ఎక్స్ సి ప్లేస్ లోనేమో బి బార్. సో ఫస్ట్ దానికి ఫార్ములా అప్లై చేస్తే ఈ విధంగా వచ్చింది. ప్లస్ సమ్మేషన్ ఆఫ్ సెకండ్ దాంట్లో కూడా అంతే, ఏ ప్లేస్ లో ఐ బార్ బి ప్లేస్ లోనేమో ఏ బార్ సి ప్లేస్ లోనేమో డో బి బార్ బై డో ఎక్స్. సో అప్లై చేయండి ఆ ఫార్ములా. అంటే ఐ బార్ డాట్ సి ప్లేస్ లో డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ బి ప్లేస్ లో ఏ బార్ మైనస్ ఏ ప్లేస్ లో ఐ బార్ డాట్ బి ప్లేస్ లోనేమో ఏ బార్ ఇంటూ సి ప్లేస్ లో డో బి బార్ బై డో ఎక్స్. సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా మిగిలింది. సో చూడండి దాన్ని మనం ఇంకా సింప్లిఫై చేసుకున్నాం. ఐ బార్ డాట్ బి బార్ ని మనం డాట్ ప్రొడక్ట్ కాంపిటేటివ్ కాబట్టి బి బార్ డాట్ ఐ బార్ కింద రాసాం. అలాగే రిమైనింగ్ డో ఏ బార్ బై డో ఎక్స్ ని రాసాం. మైనస్ సమ్మేషన్ ఇక్కడ ఉన్న టర్మ్ ని అలాగే ఉంచేసాం, బి బార్ ఇంటూ ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ ఇంటూ బి బార్ ప్లస్ సమ్మేషన్ ఇక్కడ ఉన్న టర్మ్ ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంచేసాం. ఓకేనా, సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్ మైనస్ ఇక్కడున్న టర్మ్ ని కూడా డాట్ ప్రొడక్ట్ కాంపిటేటివ్ కాబట్టి ఐ బార్ డాట్ ఏ బార్ ని మనం ఏ బార్ డాట్ ఐ బార్ కింద రాసి ఈ విధంగా రాసుకున్నాం. ఓకే, ఇంటూ రిమైనింగ్ డో బి బార్ బై డో ఎక్స్. ఓకే,
సో ఇప్పుడు ఈ టర్మ్ని మనం ఎలా రాసుకుంటున్నామో జాగ్రత్త చూడండి. అంటే బి బార్ డాట్ ఈ సమ్మేషన్ ని లోపలికి అప్లై చేస్తే సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ మనకి ఎలా రాసుకున్నాం ఏ బార్ మైనస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ ఇంటూ బి బార్ ప్లస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బి బార్ బై డో ఎక్స్ ఇంటూ ఏ బార్ మైనస్ దీన్ని కూడా మనం ఎలా రాస్తున్నాం చూడండి. అంటే ఏ బార్ డాట్ సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ మనకి ఏంటిది బి బార్. సో అంటే మనం దీంట్లో మన ఆపరేటర్స్ ని రీప్లేస్ చేసుకుందాం. అంటే బి బార్ డాట్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అంటే ఎంత డెల్ ఇంటూ ఏ బార్ మైనస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్ అంటే ఎంత డెల్ డాట్ ఏ బార్ ఇంటూ బి బార్ ప్లస్ సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్ అంటే ఎంత డెల్ డాట్ బి బార్ ఇక్కడ బి బారేగా ఉంది బి బార్ ఇంటూ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అంటే ఎంత డెల్ ఇంటూ బి బార్. సో అంటే కర్ల్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ వాల్యూ ఎంత మిగిలింది మనకి ఏ బార్ ఇంటూ డెల్ బి బార్ డాట్ డెల్ అన్నా డెల్ డాట్ బి అన్నా ఒకటే డాట్ ప్రొడక్ట్ కాంపిటేటివ్ కాబట్టి. సో డెల్ డాట్ బి అంటే అర్థం ఏంటి మనకి డైవ్ బి బార్ మైనస్ బి బార్ ఇంటూ డెల్ డాట్ ఏ బార్ అంటే ఫార్ములా ఏంటి డైవ్ ఏ బార్ ప్లస్ రిమైనింగ్ టర్మ్స్ ని మనం రాస్తాం బి బార్ డాట్ డెల్ ఇంటూ ఏ బార్ మైనస్ ఏ బార్ డాట్ డెల్ ఇంటూ బి బార్. సో అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేస్తాం. ఓకే నెక్స్ట్ థీరం ప్రూవ్ దట్ కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనం గ్రాడ్ ఫై రాసుకుందాం దానికి కర్ల్ ని అప్లై చేద్దాం. అంటే గ్రాడ్ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ డో ఫై బై డో జెడ్. సో కర్ల్ ఆఫ్ గ్రాడ్ ఫై. సో ఇక్కడ మనకి ఎఫ్ బార్ కాంపోనెంట్ లో మనకి ఏముంది గ్రాడ్ ఫై. ఓకే సో కర్ల్ ఫార్ములా అప్లై చేద్దాం. అంటే ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఇప్పుడు గ్రాడ్ ఫై యొక్క కాంపోనెంట్స్ ని మనం రాయాలి. సో గ్రాడ్ ఫై కాంపోనెంట్స్ ఏంటివి డో ఫై బై డో ఎక్స్ డో ఫై బై డో వై డో ఫై బై డో జెడ్ ఆ టర్మ్స్ ని రాసాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలం ని ఎలిమినేట్ చేద్దాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేద్దాం. అంటే డో బై డో వై ఆఫ్ ఏమవుతుంది డో 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 స్క్వేర్ 5 బై కింద డినామినేటర్ లో డో వై డో జెడ్ మైనస్ ఇక్కడ కూడా అంతే డో సెకండ్ టైం డిఫరెన్షియేషన్ కాబట్టి డో స్క్వేర్ 5 బై కింద డినామినేటర్ లో వై జెడ్. సో ఓకే జెడ్ వై మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలం ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఫై బై డో జెడ్. సో డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ డో జెడ్ మైనస్ డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ డో జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలం ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ ని సింప్లిఫై చేసుకుంటున్నాం. అంటే డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ డో వై మైనస్ డో స్క్వేర్ 5 బై డో ఎక్స్ డో వై. సో ఈ వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి 0 0. సో 0 ఇంటూ ఐ బార్ 0 ఇంటూ జే బార్ 0 ఇంటూ కే బార్. సో ఓవరాల్ గా ఈ టర్మ్ వాల్యూ ఎంత మిగిలింది మనకి 0. ఓకే సో నెక్స్ట్ థీరం ప్రూవ్ దట్ డైవ్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ మనం కర్ల్ ఎఫ్ బార్ రాసుకుందాం. ఆ వెక్టార్ కి డైవర్జెన్స్ ని మనం అప్లై చేసుకుందాం. సో ఓకేనా. సో ఎఫ్ బార్ అంటే ఏంటి మనకి F1 ఐ బార్ ప్లస్ F2 జే బార్ ప్లస్ F3 కే బార్. సో దీని నుంచి కర్ల్ ఎఫ్ బార్ అంటే ఏంటి ఫార్ములా డెల్ క్రాస్ ఎఫ్ బార్. సో డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటే ఏంటి ఐ బార్ కర్ల్ ఫార్ములా ఏంటి ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్ F1 F2 F3. సో ఐ రోని ఐ కాలం ఎలిమినేట్ చేద్దాం. అంటే డో F3 బై డో వై మైనస్ డో F2 బై డో జెడ్ మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలం ఎలిమినేట్ చేద్దాం. అంటే డో F3 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలం ఎలిమినేట్ చేసాం. అంటే డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై ఇంటూ కే బార్. సో ఇప్పుడు మనం ఈ టర్మ్ కి డైవర్జెన్స్ ని అప్లై చేద్దాం. అంటే డైవ్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్. సో డైవర్జెన్స్ అంటే ఏంటి ఫార్ములా డెల్ డాట్. ఇక్కడ ఫంక్షన్ ఏంటి మనకి కర్ల్ ఎఫ్ బార్. కర్ల్ అంటే ఏంటి డెల్ క్రాస్ ఎఫ్ బార్. సో అప్లై చేస్తే సో మనకి ఏంటి డైవర్జెన్స్ అంటే డో F1 బై డో ఎక్స్ ప్లస్ డో F2 బై డో వై డో F3 బై డో జెడ్. సో మనకి ఏమవుతుంది డైవ్ ఎఫ్ బార్ అంటే ఫార్ములా ఏంటి డో F1 బై డో ఎక్స్ ప్లస్ డో F2 బై డో వై ప్లస్ డో F3 బై డో జెడ్. సో ఇక్కడ ఫంక్షన్ ఏంటి మనకి డెల్ క్రాస్ ఎఫ్ బార్. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ లో ఉన్న F1
సో f1 మీన్స్ I bar ముందున్న కోఫిషియంట్ వాల్యూ ఎంత మనకి డో f3 బై డో y మైనస్ డో f2 బై డో z. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ డో బై డో y ఆఫ్ f2 మీన్స్ j బార్ ముందున్న కోఫిషియంట్ అంటే డో f3 బై డో x మైనస్ డో f1 బై డో z ప్లస్ డో బై డో z ఆఫ్ f3 ప్లేస్ లో మనకి ఇక్కడ ఎంత అపియర్ అయింది డో f2 బై డో x మైనస్ డో f1 బై డో y. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ లోపలికి అప్లై చేద్దాం. అంటే డో స్క్వేర్ f3 బై డో x డో y మైనస్ డో స్క్వేర్ f2 బై డో x డో z మైనస్ డో స్క్వేర్ f3 బై డో y డో x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ డో ఇంటూ డో స్క్వేర్ f1 బై డో y డో z ప్లస్ మళ్ళీ డిఫరెన్షియేషన్ లోపలికి అప్లై చేద్దాం. అంటే డో స్క్వేర్ f2 బై డో z డో x మైనస్ డో స్క్వేర్ f1 బై డో z డో y. ఈ వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది డో స్క్వేర్ f3 బై సో డో x డో y అంటే నథింగ్ బట్ డో y డో x. సో ఈ రెండు సేమ్ టర్మ్స్, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. మైనస్ డో స్క్వేర్ f2 బై డో x డో z ప్లస్ డో స్క్వేర్ f2 బై డో x డో z క్యాన్సిల్. అలాగే డో స్క్వేర్ f1 బై డో y డో z మైనస్ డో స్క్వేర్ f1 బై డో z డో y ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్. సో టోటల్ ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి క్యాన్సిల్ అయిపోయి రిజల్టెంట్ అంత మిగిలింది 0. సో అదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు, డైవ్ ఆఫ్ కర్ల్ f బార్ వాల్యూ 0 అని ప్రూవ్ చేయమన్నారు. సో 0 అని ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ థీరం, prove that del cross a bar is equal to del of del dot a bar minus del square of a bar. సో మనం LHS పార్ట్ ని కన్సిడర్ చేసుకుందాం. అంటే డెల్ క్రాస్ ఏ బార్ ని మనం తీసుకున్నాం. సో డెల్ క్రాస్ అంటే ఫార్ములా ఏంటి, సమ్మేషన్ I బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇక్కడ ఫంక్షన్ వాల్యూ ఎంత ఇచ్చారు డెల్ క్రాస్ ఏ బార్. సో ఇక్కడ ఈ సమ్మేషన్ మనం పక్క నుంచి ఒక్కొక్క టర్మ్ ని రివీల్ చేసుకుని దాన్ని సింప్లిఫై చేసుకుందాం. సో ఫస్ట్ మనం I బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ క్రాస్ ఏ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే I బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ క్రాస్ ఏ బార్ అంటే ఫార్ములా ఏంటి, I బార్ క్రాస్ డో ఏ బార్ బై డో ఎక్స్ ప్లస్ J బార్ క్రాస్ డో ఏ బార్ బై డో y ప్లస్ K బార్ క్రాస్ డో ఏ బార్ బై డో z. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి అప్లై చేద్దాం. అంటే I బార్ క్రాస్ ఈ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ J బార్ క్రాస్ ఈ డిఫరెన్షియేషన్ లోపలికి అప్లై చేస్తే ఇది విత్ రెస్పెక్ట్ టు y ని విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాం కాబట్టి 2 టైమ్స్ కాబట్టి డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ దీన్ని డో y ప్లస్ K బార్ క్రాస్ దీన్ని విత్ రెస్పెక్ట్ టు z తో ఉన్న దాన్ని విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం. అంటే డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో z. సో I బార్ క్రాస్ లోపలికి అప్లై చేసాం. అంటే I బార్ క్రాస్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ I బార్ క్రాస్ J బార్ క్రాస్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో y ప్లస్ I బార్ క్రాస్ K బార్ క్రాస్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో z అయింది. సో మనకి ఇది ఏ మోడల్లో ఉంది, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ మోడల్. అంటే ఏ డాట్ సి ఇంటూ బి మైనస్ ఏ డాట్ బి ఇంటూ సి. మనం ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ ని రీప్లేస్ చేసుకుందాం. ఏ ప్లేస్ లో I బార్, బి ప్లేస్ లో డో స్క్వేర్ బి ప్లేస్ లో I బార్, సి ప్లేస్ లో డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్. సో రీప్లేస్ చేసినట్టయితే మనకి ఏమైంది I బార్ డాట్ సి ప్లేస్ లో డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి ప్లేస్ లో I బార్ మైనస్ ఏ ప్లేస్ లో I బార్ డాట్ బి ప్లేస్ లో I బార్ ఇంటూ సి ప్లేస్ లో డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లేస్ లో I బార్ డాట్ సి ప్లేస్ లో డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో y ఇంటూ J బార్ మైనస్ ఏ ప్లేస్ లో I బార్ డాట్ బి ప్లేస్ లో J బార్ ఇంటూ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో y ప్లస్ ఏ ప్లేస్ లో I బార్ డాట్ సి ప్లేస్ లో డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో z ఇంటూ K బార్ మైనస్ I బార్ డాట్
కే బార్ బి ప్లేస్లో మనకి కే బార్ ఇంటూ సి ప్లేస్లో డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో జెడ్. సో మనకి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని సింప్లిఫై చేసుకుందాం. ఓకే, సో మనకి ఈ విధంగా వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటున్నాం. సో ఫస్ట్ టర్మ్ని అలాగే ఉంచాం. ఐ బార్ డాట్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐ బార్ మైనస్ మనకు తెలుసు కదా ఐ బార్ డాట్ ఐ బార్ వాల్యూ 1 అని. సో 1 ఇంటూ కాబట్టి డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ బార్ డాట్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో వై ఇంటూ జే బార్. సో మనకు తెలుసు డిఫరెంట్ వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ అనేది మనకి 0 కాబట్టి ఐ బార్ డాట్ జే బార్ వాల్యూ 0. సో 0 ఇంటూ వాల్యూ కాబట్టి 0 ప్లస్ ఐ బార్ డాట్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ డో జెడ్ ఇంటూ కే బార్ మైనస్ మనకు తెలుసు కదా ఐ బార్ డాట్ కే బార్ రెండు డిఫరెంట్ వెక్టార్స్ వాటి డాట్ ప్రొడక్ట్ అనేది 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వాల్యూలో ఉన్న ఐ బార్ని డో బై డో ఎక్స్ని బయటికి రాసాం. సో ఐ బార్ మనకి ఇక్కడ బయట ఉన్న ఐ బార్ ఇది. ఓకే, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ బయటికి తీస్తే ఎలాన ఏం మిగులుతుంది మనకి ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్. ఓకే, తర్వాత ఈ టర్మ్ని రాసాం ప్లస్ జే బార్ ఇంటూ ఇక్కడ ఉన్న డో బై డో వైని బయటికి రాసాం. బయటికి రాస్తే లోన ఏం మిగులుతుంది ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ మిగిలింది ప్లస్ కే బార్ ఇంటూ ఇక్కడ ఉన్న డో బై డో జెడ్ని బయటికి రాసాం. బయటికి రాస్తే లోన ఏం మిగులుతుంది ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ మిగిలింది మైనస్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్. సో ఈ టర్మ్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది 5 కింద ఊహించుకుంటే ఇది ఏ మోడల్లో ఉంది ఐ బార్ డో 5 బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో 5 బై డో వై ప్లస్ కే బార్ డో 5 బై డో జెడ్ మోడల్. సో 5 ప్లేస్లో కానీ ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్. సో మనకి ఇదేం ఫార్ములా గ్రేడియంట్ నథింగ్ బట్ డెల్ 5. సో 5 ప్లేస్లో మనం ఏమని చెప్తున్నాం ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్. సో ఆ టర్మ్ని రాసాం మైనస్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఇది ఓన్లీ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ క్రాస్ ఏ బార్ టర్మ్. ఇప్పుడు దీనికి మనం సమ్మేషన్ని అప్లై చేస్తున్నాం బోత్ సైడ్స్. అంటే సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ క్రాస్ ఏ బార్ ఏమవుతుంది డెల్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డాట్ డో ఏ బార్ బై డో ఎక్స్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్. అంటే ఈ వాల్యూ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డెల్ ఆఫ్. సో మనకు తెలుసు కదా సమ్మేషన్ ఐ బార్ డాట్ డో బై డో ఎక్స్ అంటే అర్థం ఏంటి ఆపరేటర్ ఏంటి డెల్ డాట్ ఏ బార్ మైనస్. సో ఈ వాల్యూ సమ్మేషన్ మనం రివీల్ చేసాం అనుకోండి మనకి ఏమొస్తుంది డో స్క్వేర్ ఏ బార్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఏ బార్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఏ బార్ బై డో జెడ్ స్క్వేర్. సో మనకి ఇది ఏ విధంగా మారింది డెల్ ఆఫ్ డెల్ డాట్ ఏ బార్ మైనస్. సో ఇది మనకు తెలుసు కదా లాప్లాంషియన్ ఆపరేటర్ డెల్ స్క్వేర్ అంటే డెల్ స్క్వేర్ ఆఫ్ ఇక్కడ ఫంక్షన్ ఏంటి మనకి ఏ బార్. సో ఏ బార్ని రాసాం అంటే మనకి డెల్ క్రాస్ ఏ బార్ వాల్యూ ఎంత వచ్చింది డెల్ ఆఫ్ డెల్ డాట్ ఏ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఆఫ్ ఏ బార్. సో ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేసేసాం. ఓకే, థ్యాంక్ యూ.